ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు నచ్చచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నించిన వారు శాంతించలేదు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే హాస్టల్లో వంట చేసేవారే విద్యార్థినిల వీడియోలు తీశారని అనుమానిస్తున్నారు. మెడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు నచ్చచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నించినా వారు శాంతించలేదు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే హాస్టల్లో వంట చేసేవారే విద్యార్థినిల వీడియోలు తీశారని అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. మెడ్చల్ జిల్లాలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులందరూ కూడా ఈ మెరుపు ధర్నా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. సాయంత్రం నుంచి కూడా ఈ విద్యార్థులందరూ అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కొంతమంది వ్యక్తులు అమ్మాయిల హాస్టల్లో దూరి అమ్మాయిల యొక్క వీడియోలని తీస్తున్నారు అనే విషయాన్ని కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని మేనేజ్మెంట్ కి తెలియజేసినా కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై మేనేజ్మెంట్ పెద్దగా స్పందించకపోవడంతో ఈ రోజు కాలేజ్ క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈ అమ్మాయిల హాస్టల్స్ లో దూరి ఈ వీడియో తీయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, హాస్టల్లో వంట చేసేటువంటి వారే ఈ వీడియోలను తీస్తా ఉన్నారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ క్యాంపస్ ఆవరణలో విద్యార్థులందరూ కూడా బైఠాయించి ఈ ధర్నా కొనసాగిస్తా ఉన్నారు. ఒక పక్క మేనేజ్మెంట్, మరో పక్క పోలీసులు నచ్చజెప్పి వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నా ఈ విషయం అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాము. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు భద్రత లేకుండా పోయిందని ఒక విషయాన్ని కూడా తెలియజేసిన ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో మేము రోడ్డుపైకి వచ్చాము. దీనిపైన ఎన్ని రోజుల నుంచి అమ్మాయిల హాస్టల్ క్యాంపస్ లో ఈ వీడియోలన్నీ కూడా బయటికి ఎలా వెళ్తా ఉన్నాయి, ఎవరు రికార్డ్ చేస్తా ఉన్నారు, ఏ ఉద్దేశంతో రికార్డ్ చేస్తా ఉన్నారు, అసలు అమ్మాయిల హాస్టల్లోకి మొబైల్ ఫోన్స్ ని ఎలా అలౌ చేసి ఆ వీడియోలని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తులని ఇమీడియట్ గా గుర్తించండి, వారిపైన చర్యలు తీసుకోండి. ఇకపై అమ్మాయిల భద్రత విషయంలో కాలేజీ యాజమాన్యం పటిష్టమైనటువంటి భద్రత వారికి ఏర్పాటు చేసి అన్నోన్ పర్సన్స్ గాని హాస్టల్లో ఉన్నటువంటి మేల్స్ ఫీమేల్స్ గాని మొబైల్ ఫోన్స్ రాకుండా హాస్టల్లో రోజువారీగా అమ్మాయిలకు సపోర్టెడ్ గా ఉండాలి అంటూ మాత్రం విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా కూడా సిఎంఆర్ మేడ్చల్ క్యాంపస్ లో స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డు పైన బైఠాయించి మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా ఈ ఆందోళన సాగిస్తా ఉన్నారు. అమ్మాయిల విషయంలోనే యాజమాన్యం స్పందించకపోతే రేపు విద్యార్థులకు వచ్చేటువంటి సమస్యల విషయంలో ఎలా స్పందిస్తుంది, అనుకోకుండా ఏవైనా ఘటనలు జరిగితే యాజమాన్యం స్పందిస్తుందా లేదని ఒక అనుమానాలు ఉన్నాయి. దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంక్వైరీ చేసి ఇటీవలే అమ్మాయి హాస్టల్స్ లో ఎవరెవరు బయట వ్యక్తులు వెళ్లారు, ఎవరెవరు తెలిసినటువంటి వ్యక్తులు వెళ్ళారు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ మొబైల్ అన్ని కూడా పరిశీలించారు. ఏ మొబైల్ ద్వారా హాస్టల్లో ఉన్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా బయటికి వెళ్తా ఉన్నాయి. ఇవి తను క్యాంపస్ కి సంబంధించినటువంటి
అంశాలకు సంబంధించిన వీడియోలే కాకుండా ఇతర ప్రైవేట్ వీడియోలు సైతం అమ్మాయిలు హాస్టల్లో ఉండగా కొంతమంది దుండగులు వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాకి షేర్ చేస్తా ఉన్నారు. సిఎంఆర్ కాలేజ్ పేరుతో ఈ వీడియోలన్నీ కూడా షేర్ అవుతా ఉన్నాయి. తమ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది, సేఫ్టీ లేకుండా పోయింది. వారికి భద్రత కల్పియాలి యాజమాన్యం. ఎవరు దీనికి కారకులై ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళపైన పోలీసులు కేసు నమోదు చేయాలంటూ మాత్రం క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి రాత్రి అనే తేడా లేకుండా నినాదాలు చేసుకుంటూ క్యాంపస్ కి వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళన సాగిస్తా ఉన్నారు. యాజమాన్యం కూడా దీనిపైన గుర్తించి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం దీంట్లో క్లియర్ కట్ గా లెటర్ రూపంలో యాజమాన్యం దీనిపైన ఆదేశాలు జారీ చేయాలి, పోలీసులకు అఫీషియల్ గా ఒక ఫిర్యాదు అందజేయాలి, పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి ఈ క్యాంపస్ లో నుంచి బయటకు వెళ్ళినటువంటి వీడియోలు ఎవరు చిత్రీకరించారు, ఎవరు వాటిని షేర్ చేశారు, సిఎంఆర్ కాలేజ్ అమ్మాయిలు అంటూ కూడా యూట్యూబ్ లో గానీ ఇతర ఇన్స్టాగ్రామ్ లో గానీ ఈ హాస్టల్లో ఉన్నటువంటి ప్రైవేట్ వీడియోలని కాస్త సోషల్ పబ్లిక్ లో పెట్టడం గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఈ రోజు విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. పోలీసులు దీనిపైన త్వరలో చర్యలు తీసుకుంటాము, ఒక ఫిర్యాదు అందించండి అని ఒక విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేసినప్పటికీ పోలీసుల పైన యాజమాన్యం పైన మాకు నమ్మకం లేదు. ఇమీడియట్ గా ఇక్కడే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఎవరు తీశారు అనేది ఇమీడియట్ గా గుర్తించాలి, ఇక్కడ తీసుకురావాలి వాళ్ళని, మేనేజ్మెంట్ వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో ఆ వివరాలన్నీ కూడా తెలియజేయాలంటూ మాత్రం విద్యార్థుల సంఘాలు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు బైఠాయించి ధర్నా కొనసాగిస్తా ఉన్నారు. స్వప్న. థ్యాంక్ యూ రవితేజ.